అంటూనే ఉంది. మరీ ఒట్టి దద్దమ్మలా ఉన్నాడా అబ్బాయి. 25 సంవత్సరాల నుంచి అమ్మా నాన్న జ్ఞాపకం అని ఆ పాడుబడ్డ ఇంట్లోనే ఉంటున్నాడు. ఇక్కడే అర్థమైపోతుంది అతని పీనాస్తనం అని. నేనే నానమ్మ మాటల్ని విని చేసుకున్నాను, అనుభవిస్తున్నాను అంటూ తల్లి మాటల్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. స్నేహితురాల్ని ఓదారుస్తూ తనూజ తల్లికి, ఆవిడ నోటి దురదకి ఊర్లో ఎంత మంచి పేరుందో గుర్తు చేసుకుంది వందన. ఊరుకోవే. పూర్తి కథ కోసం కింద కనిపిస్తున్న ప్లే బటన్ని క్లిక్ చేసి ఫుల్ వీడియోలోకి వెళ్ళండి. కథ విని నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను ఆడియోలో వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి, నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎన్నో మంచి మంచి కథలను మిస్ కాకుండా వినేయచ్చు. చేస్తారు కదూ మరి.